కిరాతుడని. పుష్పవృష్టి పడింది. నంది చూశాడు, ఏమిటి ఇంత దేవదుందుబులు వినపడుతున్నాయి, తప్పెట్లు వినపడుతున్నాయి, అప్సరోగణములు నృత్యం చేస్తున్నాయి, ఆకాశంలోంచి పువ్వులు పడ్డాయి, ఏం జరిగిందని గబగబా ఆ అరణ్యం వైపుకు వచ్చాడు. తను కట్టిన శివాలయం దగ్గరే ఏదో మంచి హడావిడిగా ఉంది. గబగబా గుడిలోకి వచ్చి ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు. పార్వతీ సహితుడైన పరమశివుడు నిలబడి ఏదో దూరంగా నిలబడి మాట్లాడడం కాదు, కిరాతుడి 2 భుజాలు పట్టుకుని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఆ నంది ఆశ్చర్యపోయాడు. ఒక ఆలయం కట్టాను, ఇంత పూజ చేశాను, ఎన్నడూ నాకు సాక్షాత్కారం కలగలేదే, ఈ మహాకాలుడు సాక్షాత్కారం పొందాడు, ఏం అదృష్టం అని. ఇంతలో ఈ మహాకాలుడు తల తిప్పిలా చూశాడు. ఆ వైశ్యుడు కనబడ్డాడు. నంది రా రా అన్నాడు. ఆ నంది భయపడుతూ దగ్గరికి వచ్చారు. శంకరా, నంది నీకు తెలియదు